చంద్రబాబు పిలిస్తే రేవంత్ రెడ్డి తన పదవిని కూడా వదిలేసి వెళ్ళిపోవడానికి రెడీగా అయితే ఉన్నాడు. ఆ మ్యాటర్ నేను చెప్తున్నది కాదు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారే తను మాట్లాడుతున్న ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ముచ్చటైతే వెలువడడం జరిగింది. అది హైలైట్ అవ్వడం జరిగింది. ఆ ముచ్చట చూద్దాం. చంద్రబాబు పిలిస్తే వెళ్తా. మరి చంద్రబాబు పిలిస్తే వెళ్తా అంటే మరి మహారాష్ట్రని ఎవరు పరిపాలించాలి? మహారాష్ట్రని ఎవరు పరిపాలించాలన్నా? చంద్రబాబు పిలిస్తే వెళ్తా. మా పాలనతో సంతోషంగా ఉన్నారు. గెలుపోవటంకు నాదే బాధ్యత. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాం. మరో 2 గంటలు పెంచుతాం. 100 రోజుల్లో 5 గ్యారెంటీలు అమలు చేశాం. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మా పాలనతో సంతోషంగా ఉన్నారు. మీ పాలనతో సంతోషంగా ఉంది కాబట్టి ప్రజలు మిమ్మల్ని 2 సార్లు గెలిపించారు. నేను ఒప్పేసుకుంటా. గెలుపోవటంలో నాదే బాధ్యత. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాం. మరి రోజుకు 18 గంటలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మరి రోజుకి గిలిసార్లు కరెంట్ పోతా ఉంది. దానిపైన ఎందుకు మాట్లాడతారు సీఎం రేవంత్ రెడ్డి గారు? ఏమన్నా ఉంటే కరెంట్ ఫుల్ వస్తుందని చెప్తున్నారు. ఇంకోటి మరి మీ పరిపాలన బాగుందంటున్నారు. మరి ఆ రోజుల్లో రైతులు పొలాలు ఎండిపోయి ఏడుస్తూ ఉంటే వాళ్ళ దగ్గరకు ఎలా ఉన్నారు? నేనున్నా. వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట అన్నాడు. నష్టపోయిన ప్రతి ఎకరానికి 15,000 చొప్పున ఇచ్చుకుంటామని చెప్పిన ఆ వ్యవసాయ మంత్రి బాయే ఈ రేవంత్ రెడ్డి అయితే దాని గురించి మాట్లాడకుండానే పోయిండు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక సమస్య పైన స్పందించని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మా ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇది ఇంకొకటి, నీళ్లు లేదు మహాప్రభు, గొంతులు ఎండిపోతున్న, ఎవరైనా ఆదుకోండి అంటే దానిపైన కూడా ఈయన విశ్లేషించకుండా దానిపైన ఈయన ప్రెస్ మీట్ పెట్టకుండా మెల్లగా నిమ్మలంగా ఫామ్ హౌస్లో పండింది మన సార్ మాత్రమే. మరి నా పాలనలో అందరు తృప్తిగా ఉన్నారని చెప్పిన ఈయననే జియో 46 బాధులు ధర్నాలు చేస్తూ ఉంటే ఆ ధర్నాలు చేసే వాళ్ళందరినీ పోలీసులు పెట్టి కొట్టించి పోలీస్ స్టేషన్ తరలించింది ఈ ముఖ్యమంత్రి మాత్రమే. ఆ రోజు కూడా ఆయన సమస్య పైన ఎత్తలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆటో డ్రైవర్లు చనిపోతున్నప్పుడు కూడా స్పందించని వ్యక్తి ఈయనే. అన్నదాతలు రైతు బంధు టైంకి ఇవ్వడనప్పుడు వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే స్పందించని వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే. మరి ఈడ చూసుకుంటే మాత్రము రోజుకు 18 గంటలు పని చేస్తున్నాం. మరి 18 గంటలు పని చేస్తే ఈ సమస్యలను యాడ్ నుంచి వస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? 100 రోజుల్లో 5 గ్యారెంటీలు అమలు చేశాం. ప్రజలారా మీరే చెప్పండి, నేను చెప్పానా లేదా? గింతే ఇట్లనే ఉంటుంది. 5 గ్యారెంటీల ఊసు పటాక్. 100 రోజుల్లో 5 గ్యారెంటీలు ఇచ్చేసినామంటాడు. ఎవరికి ఇచ్చిండు? ఎక్కడ ఇచ్చిండు? ఏమని చేసిండు? గిదా అయ్యవారము? గిదా పరిపాలన అంటే? గిదా దొంగ మాటలు? ఇదా దొంగల ముసుగు గుద్దులంటే? గియా మాటలంటే? గియా ముఖ్యమంత్రి లక్షణాలు అంటే? ఆ 5 గ్యారెంటీలు యాడిచ్చిళ్ళు? నేను చెప్పాను లేదా ప్రజలారా? ఇవన్నీ ఆయన మాట్లాడే మాటలు, ఈయన మాటలు చూస్తే ఊసరు వెళ్ళే సూసైడ్ చేసుకొని చచ్చిపోయేంత వినూత్నంగా మాట్లాడతాడు సారు. ఆయన తెలివితేట అనుకోవాలనో, అతి తెలివి అనుకోవాలనో, అసలు ఏమనుకోవాలనో అర్థం కాలేని పరిస్థితిలో దూసుకుపోతాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 100 రోజుల్లో 5 గ్యారెంటీలు అమలు చేసినాడు కాదు, ముంచిన వదిలే. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు అనంతరం బుధవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సంతోషకరమైన ఫలితాలు వచ్చాయన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులను ఏకం చేశారని ఇక చెప్పారు. బానే అయితే ముచ్చట ఏంటంటే ప్రజలారా, ఇక రేవంత్ రెడ్డికి మహా తోడు చంద్రబాబు నాయుడు గారు అయితే గెలిచారు. అలా గెలవడం వల్ల ఆయన పిలిస్తే నా పదవులన్నీ వదిలేసి వెళ్ళిపోతా. ఎందుకంటే గురువు కోసం ఎవరైనా తన సర్వాన్ని వదులుకునే శిష్యులు ఉంటారు. అటువంటి శిష్యుడు మన రేవంత్ రెడ్డి గారు అయితే. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేది ఏంటంటే మనకి ఏదైతే కృష్ణా జలాలు కానీ గోదావరి జలాలు కానీ అందుతున్నాయో వాటిని పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు లాక్కెళ్ళి వాళ్ళ రాష్ట్రాలకు ఇచ్చుకుంటాడు. మనం అదే విధంగా ఇందిరమ్మ రోజుల కాలంలోని మనం ఏ విధంగా అయితే వలస ప్రాంతాలకు వెళ్ళామో అదే విధంగా వలసలు మళ్ళీ వస్తాయి. మనం చూస్తూనే ఉందాం. ఇప్పుడు మాట్లాడితే ఇది మాట్లాడుకోవచ్చు కానీ రాబోయే రోజుల్లో ఇదే జరుగుతుంది. మీరు చూస్తూ ఉండండి. ఇంకా ఎన్ని కరెంట్లు వాళ్ళకు మన నుంచి కరెంటు వాళ్ళకు పంపడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మనకు వచ్చే కంపెనీల ఆడికి పక్క రాష్ట్రాలకు తరలిపోయినాయి. ఇంకా వచ్చేది ఏమైనా ఉంటే ఈయన తీసుకెళ్ళి అటు వదిలేస్తాడు.